శైలజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ అందజేసిన ఎంపీ. అటవీ పందుల వేట పేరుతో వేటగాళ్ల అరాచకం. ఖమ్మం జిల్లాలో మార్చి 28న రైతు సంఘాల ధర్నా. యక్షగాన కథలకు పూర్వ వైభవం తేవాలన్న నాయకులు. TR9 టీవీ వార్తతో తాగునీటి సమస్యకు పరిష్కారం. రంగంలో సరికొత్త ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయ. బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో పంచాంగ ఆవిష్కరణ. బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన కుప్పం యువకుడు. కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న రాజమౌళి. మిర్దటి మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ కిట్స్ ను అందజేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని స్థానిక రామాలయం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవడం కాకుండా ఇష్టపడి చదవాలని, చదువులో స్వామి వివేకానంద గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని, అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అలాగే ఎవరికి ఏం సాధించాలని ఉంటే దానిని లక్ష్యంగా పెట్టుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని, అందులో భాగంగా దేశానికి తమ విజయాలతో వన్నె తెచ్చిన బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ అత్యంత చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, మన పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా తన సత్తాను చాటిన నిఖత్ జరీన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెనుకబడిన రాష్ట్రమైన ఒడిశా నుండి వచ్చిన గిరిజన మహిళ నేడు మన దేశానికి రాష్ట్రపతి కావడం ఎంతో గర్వకారణమని, కావున 10వ తరగతి చదివే విద్యార్థులు అందరూ రాబోయే పరీక్షలను ఇష్టంగా రాసి ఉత్తమ ఫలితాలను సాధించాలని కోరారు. అనంతరం మండల వ్యాప్తంగా ఉన్న 10వ తరగతి పాఠశాలల విద్యార్థులకు ట్రస్ట్ తరపున ఎగ్జామినేషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో మొత్తం 5 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా కేవలం 2 మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయని, మిగతా 3 భవనాలను నిర్మించాలని అంగన్వాడీ టీచర్లు ఎంపీకి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించారు. అలాగే పంట పొలాలకు పోవడానికి నాగయ్య వాగు మీద వంతెన నిర్మాణానికి కూడా సానుకూలంగా స్పందించారు ఎంపీ. ఈ కార్యక్రమంలో సంఘ ప్రచారకులు, అలాగే సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భైరి శంకర్, మిరుదొడ్డి మండల విద్యాధికారి ప్రవీణ్ బాబు, మండల బీజేపీ అధ్యక్షుడు జాగిరి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఇందాక మా గురువు గారు, మన ఆనరబుల్ ఎంపీ మెదక్ గారు రఘునందన్ గారు చెప్పారు, పాఠశాల తరగతి గది 4 గోడల మధ్యనే దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది అని. అది 100కు 100% నిజము. అదేవిధంగా మేమందరం ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ విషయంలో దానికి సాక్ష్యం మాకు బోధించినటువంటి గురువులు, మాకు విద్య నేర్పించినటువంటి రఘునందన్ సార్ గారు యొక్క ఇన్స్పిరేషను, గైడెన్స్, వాళ్ళ ప్రోత్సాహంతో మేము చాలా మంది స్టూడెంట్స్ స్థాయిలో మేము ఉన్నామంటే కారణం మాకు బోధించినటువంటి గురువులే. మా రగన ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏమనంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని. అంటే మనం ఎంతవరకు అయితే ఈ పోరాడగలుగుతాము, అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ దానికి అనుగుణంగా మనం అడాప్ట్ అవుతూ ఉంటే మనం ఖచ్చితంగా మన ప్రయాణంలో ముందుకెళ్ళి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతామనేది ప్రతి సందర్భంలో మాకు చెప్పేవాళ్ళు. ఎన్నో రకాలుగా మాకు గైడెన్స్ ఇచ్చారు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్, డార్విన్ సిద్ధాంతం, అదేవిధంగా మాకు అప్పుడు పద్మజ మేడం చెప్పింది అర్థమైందా మీకు? డార్విన్ సిద్ధాంతం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. క్లాస్లో 50 మంది ఉంటారు, 50 మంది మొదటి ర్యాంక్ కోసమే కష్టపడతారు. ఎంతమందికి వస్తుంది?
ఒక్కరికే వస్తారు. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. పరిస్థితులు ఎట్లా పోతామంటే మనం మారాలి. 2 జంతువుల పేర్లు పద్మజ చెప్పాలి. ఒకటి రాక్షస బల్లి, రెండోది జిరాఫీ. రాక్షస బల్లి మనకి ఇంగ్లీష్ సినిమాలో కనబడుతుంది, జూలో కనబడుతుంది. ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేదు కాబట్టి రాక్షస బల్లి అనేది ఒకటి ఉండే అనేది చరిత్రలో చెప్తుంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మారింది కాబట్టి జిరాఫీ బతికింది, మనుగడ సాగించింది. అట్లే మనం కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మారితే మీరు ఎదుగుతారు, నిలుస్తారు. ఆ థియరీ పేరే డార్వినిజం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ పందుల వేట పేరుతో వేటగాళ్ల అరాచకం, రైతుల పశువులను బలి తీసుకుంటున్న వైనం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వేటగాళ్లు బీభత్సం సృష్టిస్తున్నారు. అటవీ పందుల వేట కోసం నాటుబాంబులు అమర్చడం వల్ల పశువులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వేటగాళ్ల నిర్లక్ష్యపు చర్యల వల్ల పేద రైతులు తల్లడిల్లిపోతున్నారు. అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖల నిర్లక్ష్యం కారణంగా అక్రమ వేటగాళ్లకు అడ్డుకట్ట పడడం లేదు. కౌటాల మండలం తాటినగర్ గ్రామంలో ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన అక్కడి రైతులను కుదిపేసిందే. నిరుపేద రైతు రత్నం తిరుపతి తన చిన్నపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంటను రక్షించుకునేందుకు పొలాల్లో ఇతర రైతులు సోలార్ వైర్లు, నాటుపాంబులు ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థ ఏ మూలకైనా అర్థం కాకుండా రైతులకు నష్టం చేస్తుంది. రైతు రత్నం తిరుపతి నమ్ముకున్న ఏకైక ఆదాయం వ్యవసాయం. అందుకోసం 2 ఎద్దులను పెట్టి సాగు చేసేవాడు. కానీ ఇటీవల అతని ఒక ఎద్దు పొలంలోకి వెళ్లి పొరపాటున నాటుబాంబును తినడంతో ఒక్కసారిగా పేలింది. దాంతో నోరు చీలిపోవడంతో పాటు తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందింది. తిరుపతికి ఎద్దు మృతి చెందడం అంటే తన కుటుంబ ఆర్థిక భద్రతను కోల్పోవడమే. వ్యవసాయ పనులకు ఎద్దు ఎంతో ముఖ్యమైనది. కొత్త ఎద్దును కొనుగోలు చేయడం తిరుపతి కుటుంబానికి అసాధ్యమైపోయింది. ఈ ఘటన వల్ల 60,000 రూపాయల మేర నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకునే ఏకైక ఆధారం పోయిందని, నష్టపరిహారం లేకపోతే మిగతా వ్యవసాయ పనులు చేయడం కూడా అసాధ్యమవుతుందని రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది మా కుటుంబానికి పెద్ద దెబ్బ. పొలం పనులు సాగతీయాలంటే కొత్త ఎద్దు కావాలి. అది మా బలం, ఆదాయం. నష్టం మాకే వచ్చింది. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు అని రైతు తిరుపతి వాపోయాడు. గ్రామస్తులు, రైతులు ఈ విషయంలో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖలు నాటుబాంబుల అక్రమ వినియోగాన్ని నియంత్రించకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడుతున్నారు. నాటుబాంబులను అమర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్తులు ఉద్యమిస్తామని హెచ్చరించారు. బాధ్యులను గుర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తిరుపతి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. రైతుల కష్టాలను అర్థం చేసుకొని వారికి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాది ఆసిఫాబాద్ కొమరం భీం డిస్టిక్ కౌటాల మండలి తాటినగర్ గ్రామ పంచాయతీ. మా ఊర్లో దాదాపుగా 15 రోజులైంది ఎడ్లు, గొడ్లు అన్నీ ఇడిచిపెట్టిండ్రు. అయితే ఇప్పుడు అడవి పందుల వేట కోసమని నాటు బాంబులు తయారు చేసి పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? వేటగాళ్ళు నాటు బాంబులను తయారు చేసి మన పందుల కోసమని పెడుతున్నారు. దానివల్ల మనకు అవి అడవి పందులు ఎట్టుపోతున్నాయో కానీ పశువులు, ఎడ్లు అవి తిని ఇప్పటికే నిన్నగాక మొన్న ఒకటి చనిపోయింది. ఇవాళ నా ఎద్దు చనిపోయింది. దీనికి మన ఫారెస్ట్ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇది పట్టించుకుంటలేరు. అంత నిర్లక్ష్యంగా జరుగుతుంది. దీని మీద ఫారెస్ట్ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అందరికీ. మీకు ఎంత నష్టం జరిగింది? ఎందుకు చనిపోతే? దాదాపుగా 60,000 నష్టం జరిగింది. దాన్ని మన అటవీ సిబ్బంది కానీ, పోలీస్ అధికారులు కానీ స్పందించి వాళ్ళ దయతో ప్రభుత్వం తరపున నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖమ్మం
జిల్లా మార్కెట్ అధికారి డిఎంఓ మరియు ఏస్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టనున్న రైతులు. మార్చి 28, 2025 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు రైతులు. ఖమ్మం జిల్లా మార్కెట్ అధికారి డిఎంఓ మరియు ఎన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవడం గురించి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎస్టీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు పండించుకున్న పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి తెలియపరిచినప్పటికీ ట్రేడర్స్, దళారులు సిండికేట్ అయి జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు దళారులకు ఇచ్చే కాసులకు ఆశపడి రైతులు తెచ్చిన నాణ్యత గల పంటను నాణ్యత లేదని సాకులు చెబుతూ రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున రైతులకు అన్యాయం జరుగుతుందని తెలియపరిచారు. శాఖపరమైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆంతర్యం ఏమిటో మంత్రులే చెప్పాలని ప్రశ్నించారు. యక్షగాన కథలు కనుమరుగయ్యాయి. యక్షగాన కథలకు పూర్వ వైభవం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యక్షగాన కథలు కనుమరుగయ్యాయి. మళ్లీ యక్షగాన కథలకు పూర్వ వైభవం రావాలని పంచపాండవుల కథవారు యాదగిరి కృష్ణమూర్తులు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో రామక్కపేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం వద్ద రామక్కపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పంచపాండవుల కథ వారిచే మహాభారతం, వీర బ్రహ్మంగారి కథలు, అల్లిరాని కథల వంటి పలు యక్షగాన కథలు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యక్షగాన కథల పట్ల జన ఆదరణ తగ్గుముఖం పట్టిందని, పూర్వ యక్షగాన కథలు చెబుతున్నారు అనే విషయం తెలవగానే వినడానికి గ్రామ పెద్దలు, ముదిరాజులు అధిక సంఖ్యలో వచ్చి వినేవారని, కానీ ప్రస్తుత కాలంలో టీవీలు, మొబైల్ ఫోన్లు రావడంతో కథలు చెప్తున్నాము అంటే ఇటువైపు రావడమే లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించి పూర్వ వైభవం మళ్లీ వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యక్షగాన కళాకారులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు బరిగె శంకర్, గొడుగు చిన్నా నరేష్, మెతుకు చంద్రం, భరిగె మల్లేశం, భరిగె నరేష్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా అంటూ TR9 టీవీలో ప్రసారం చేసిన వార్తకు స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జూమిడి అశోక్ బోరింగ్ మరమ్మతులను పూర్తి చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలంలోని వీరవెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నెలకొన్న త్రాగునీటి సమస్యలపై TR9 టీవీ ప్రసారం చేసిన వార్తకి అధికారులు స్పందించారు. గత కొన్ని రోజులుగా నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసుల గోసను TR9 టీవీ ఆదివారం 16వ తేదీన వార్త ప్రసారం చేయగా దీనిపై స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జూమిడి అశోక్ త్రాగునీటి బోరింగు మరమ్మతులను తక్షణమే చేపట్టారు. వీరవెల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొద్ది రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రమైంది. కాలనీలోని చేతి పంపు పూర్తిగా మొరాయించిపోయింది. మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి అందాల్సిన నీరు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు మరింత కష్టాల్లోకి వెళ్లిపోయారు. నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి గంటల తరబడి వేచి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నీటి సమస్య మా జీవితాలను మరింత దుర్భరంగా మారుస్తుంది. మా కోసను ఎవరైనా పట్టించుకుంటారా అంటూ కాలనీ వాసులు TR9 టీవీ సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రి రవీందర్ కు తెలిపారు. ఈ సమస్యపై TR9 టీవీ ఆదివారం వీరవెల్లి ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తీరేనా, కాలనీ వాసుల నిరీక్షణకు ముగింపు ఎప్పుడో అనే పేరుతో వార్త ప్రసారం చేసింది. TR9 టీవీ వార్తకి తక్షణమే స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జూమిడి అశోక్ సమస్యను పరిగణలోకి తీసుకొని త్రాగునీటి బోరింగ్ మరమ్మతులను చేపట్టారు. బోరింగ్ మరమ్మతులు చేయడంతో ప్రస్తుతం నీటి సరఫరా పునరుద్ధరించబడింది. కానీ కాలనీ వాసులు తాత్కాలిక పరిష్కారంతో సరిపెట్టుకోలేరని, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందడం లేదని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తాత్కాలిక చర్యలు కాకుండా మిషన్ భగీరథ ద్వారా శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించాలి. ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించి వాస్తవ పరిస్థితి చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. TR9 టీవీ ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడమే కాక బాధ్యత గల అధికారులను స్పందింపజేయడంలో మరోసారి తమ బాధ్యతను నిరూపించుకుంది. TR9 టీవీ కేవలం వార్తలు ప్రసారం చేయడానికి మాత్రమే కాదు, ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి వాటికి పరిష్కారం వచ్చేలా చేయడానికి కట్టుబడి ఉంది. మేము ప్రజా హక్కుల కోసం ఎల్లప్పుడూ నిలుస్తాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, పాలకులు, సంబంధిత అధికారులు గమనించేలా చేస్తాం. కాలనీ వాసుల నీటి సమస్యల తాత్కాలిక పరిష్కరించబడినప్పటికీ శాశ్వతంగా ఇది మరల పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని TR9 టీవీ సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రి రవీందర్ తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలు నీటి కష్టాల నుండి బయటపడేలా చూడాలని, ప్రభుత్వం దీనిపై మరింత చొరవ చూపించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం గౌరవించాలి. ఇప్పటికైనా అధికారులు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. ఒక వార్త ద్వారా స్పందించగలిగితే పూర్తి స్థాయిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు ఆలోచించారు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. TR9 టీవీ వార్త ద్వారా సమయానికి స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శికి వీరవెల్లి ఎస్సీ కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేస్తూనే మరింత చొరవ చూపి త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. మిర్యాలగూడ పట్టణానికి చెందిన 5వ తరగతి విద్యార్థి చదరంగంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన 5వ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు.
డైమండ్ చేసే అకాడమీ ఆధ్వర్యంలో యాదగిరిపల్లిలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో 180 బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్ట్లో ఫోల్గర్లో ఫజిల్స్ను 9 నిమిషాల 41 సెకండ్లలో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో 11 నిమిషాల 59 సెకండ్లతో ఈ ఘనత సాధించి నారా దేవన్ష్ పేరుట ఉన్న రికార్డును బ్రేక్ చేసి చిన్నారి కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడల సమక్షంలో జరిగిన కాంపిటీషన్ లో ఈ ఘనత సాధించడంతో రికార్డును ద్వికరిస్తూ సర్టిఫికేట్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ హాజరై ప్రపంచ రికార్డును సాధించిన కార్తికేయను, డైమండ్ చెస్ అకాడమీ కోచ్ మాషెట్టి దివ్య శ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగం క్రీడలో చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి చిన్నారులను తీర్చిదిద్దుతున్న డైమండ్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు మాషెట్టి దివ్యశ్రీని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఈ ప్రాంతం నుండి మరింత మంది ఛాంపియన్లను తయారు చేయాలని, మిర్యాలగూడకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణి చేసినందుకు సంతోషంగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరల్డ్ వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బాగుంటుంది. గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బ్రతుకులు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందని, రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలలో భాగంగా కేసీఆర్ దగ్గర నుండి 1,00,000 కోట్లు కక్కిస్తా అని రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మరని రాహుల్ గాంధీతో చెప్పించారు. తప్పుడు హామీలు ఇచ్చి 15 నెలల తర్వాత నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్తుంటే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలన్నారు. టీచర్లు, విఘ్నులు, మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగచేయాలని కోరారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారో వాటిని అమలు చేస్తారో లేక గద్దె దిగిపోతారో తెలంగాణ సమాజానికి చెప్పాలన్నారు. 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకు పేనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టయింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 1వ తారీఖు జీతాలు ఇచ్చడే గొప్ప, ఆ జీతాలు ఇచ్చేందుకు నేను ప్రతి నెల 1వ తారీఖు దగ్గరికి వెళ్ళి షేపోయి కింద 4,000 కోట్లు తెచ్చుకుంటున్నా అని చెప్తున్నాడు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మరి ఎన్నికల హామీల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అక్కిస్తామని రేవంత్ రెడ్డి చెప్తే నమ్మలే ప్రజలు. రాహుల్ గాంధీతో చెప్పించి తప్పుడు హామీలు ఇప్పించి 15 బాడీ బిల్డింగ్ పోటీలలో సత్తా చాటిన కుప్పం యువకుడు. కుప్పంకు చెందిన యువకుడు మణి బాడీ బిల్డింగ్ పోటీల్లో వరుసగా తన సత్తా చాటుకొని వస్తున్నాడు. కుప్పం అవెంజర్స్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ క్లబ్ లో శిక్షణ పొందిన మణి ఇప్పటికే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక పలు చోట్ల సత్తా చాటుకొని వచ్చాడు. తాజాగా తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో 2వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో తన సత్తాను చాటాడు. 75 కేజీల కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ సాధించుకున్నాడు మణి. బాడీ బిల్డింగ్ పోటీలో సత్తా చాటుతున్న మణిని పలువురు అభినందించారు. కుప్పంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకుంటున్న విద్యార్థులు. భారత
భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గంలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాయకులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ బాషెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మరియు ఏఐటియుసి సీనియర్ నాయకులు చిప్పా నర్సయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925లో ఆవిర్భవించింది. దున్నేవానికి భూమి ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికై ప్రజా ఉద్యమాలను చేపట్టి ప్రజల పక్షాన నిలిచి ప్రజల కోసం పోరాటం చేసింది. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కావున నియోజకవర్గ ప్రజలు ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి కొంకుల రాజేష్, జిల్లా సంస్థ సభ్యులు గుండా చంద్ర మాణిక్యం, మేకల రాజేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సమావేశం మార్చి 23 ఆదివారం ఉదయం 10 గంటలకు కామ్రేడ్ బాషెట్టి గంగారాం విజ్ఞాన్ భవన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జయప్రదం చేద్దాం బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేద్దాం బెల్లంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేద్దాం మాట్లాడనా ఈ నెల 23 తారీఖున బెల్లంపల్లి నియోజకవర్గ సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని గంగారాం విజ్ఞాన్ భవన్ సిపిఐ ఆఫీసులో జనరల్ బాడీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి నిర్ణయం చేయడం జరిగినది. ఈ భారతదేశం లోపల కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలులో అడిగిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు భారతదేశంలో చేస్తున్న సందర్భం లోపల అందులో భాగంగా మన బెల్లంపల్లి నియోజకవర్గం లోపల 23 తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. 1925 కాన్పూర్ లోపల భారత కమ్యూనిస్ట్ పార్టీ అవతరించినది. ఈ భారత స్వాతంత్ర సమరం లోపల అనేక పోరాటాలు చేసి దేశంలో కాకుండా మన తెలంగాణ లోపల సాయుధ రైతాంగ పోరాటం జరిపి నైజాం దేశముఖులకు వ్యతిరేకంగా ఎందరో దాదాపు 4600 మంది కమ్యూనిస్టులు అమరులైనరు. లక్షల భూమిని భూస్వాముల నుండి గుంజుకొని పేద ప్రజలకు పంచడమైనది. ఈ భారతదేశం లోపల కమ్యూనిస్టు పార్టీ అవిశ్రాంత పోరాటాలు చేస్తూ ఈ క్రమం లోపల 100 సంవత్సరాలు జరుపుకున్న సందర్భం లోపల ఉత్సవాలు నిర్వహించుకోవడానికి అందులో భాగంగానే ఈ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఇటు జనరల్ బాడీ సమావేశానికి అందరూ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. సుదీర్ఘమైన చరిత్ర గల భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 20 తారీఖున కాన్పూర్లో ఆవిర్భవించడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రానికంటే ముందే 1925లో ఆవిర్భవించడం అనేది జరిగింది. దాన్ని ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యానం టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.